వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా. తొందరపాటు చర్య ఇది, తొందరపాటు చర్య. పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు? ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం, మరి తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా సున్నితంగా, సూటిగా. కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీసు విజయన్నో స్పందించలేదు, తీసి బుట్టలో బారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం, ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం. మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నువ్వు కొంచెం సరి చేసుకో, నీ చెడ్డీ జారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తున్నా. మరి సెన్సెస్, మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది. వాళ్ళేదో పిల్లకాయలు ఎస్సీలను తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ. తప్పు అది. ఆ పిల్లకాయలు చేసింది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో, వాళ్ళు చేపట్టాలి ఈ సెన్సస్ను గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట. ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. అది ఆయన అంతకుముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు. ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేసి ఉన్నాడు. ఆ పిల్లకాయలకు తెలియదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది, రాజ్యాంగంలో అది ఒక భాగం. మరి దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సచివాలయాల్లో చేసే, ఆ సెక్రటేరియట్లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా, తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా. ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడక్కడికి, దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జాగ్రత్త, నువ్వు చేయాల్సింది ఏంది? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని గురించి ఆలోచించు. మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తుంటావు, పోయి వస్తున్నావు, ఏమి ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్సు, మాత్ర పైన ట్యాక్సు, మరి పాప్కార్న్ పైన ట్యాక్సు, ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు, మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశారు. ఏంటి ఆ మోడీ ఏం చేస్తున్నాడు? ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అదేమన్నా ఎవరన్నా చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది. అది ఎవరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్కి, మోడీకి, అమిత్ షాలకి. అది కూడా పెట్టేస్తారేమో. మరి ఈ ట్యాక్సుల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి. లేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది, దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ 25,000 ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకొని ఉన్నారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది. కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు, నీకు నష్టం, చాలా కష్టం. నేను చెప్తున్నా, ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచి రోడ్లపైకి వచ్చేస్తారు, ఎస్సీలు రోడ్లపైకి వస్తారు, సభలకు కాదు, ప్రతి నేషనల్ హైవే కాదు,
పల్లెటూళ్ళల్లో ఉండే రోడ్లపైకి వచ్చి నిలబడతారు. చాలా కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. తప్పు నువ్వు చేస్తుండేది. స్టాలిన్ చేయని పని నువ్వెందుకు చేస్తున్నావు? విజయన్ అక్కడున్నాడు, అతను చేయలేదు. విజయన్ చాలా తెలియగలవాడు. మరియు యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు. నీకేం వచ్చింది? పోయే కాలం వచ్చిందా ఏంది? ఆపేయి వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. ఈ వర్గీకరణ ఎన్ని ఆపేసేయి. ఈ కాదు నువ్వు చేయాల్సింది. మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు. దీన్ని పూర్తి చేయి. 8వ తేదీ మోడీ వచ్చినప్పుడు అంతటితో సమాప్తం చేసేయి. కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు. నువ్వు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాడివే. ఏంది నువ్వు చేసేది? రేపు వస్తున్నావంట విశాఖపట్నానికి, దీని గురించి స్పందించు. ఈ మాటలు లేకుండా వాళ్ళెవరో పేదోళ్ళు, ఎక్కడో ఐఏఎస్ 4 అయ్యారు కృష్ణా జిల్లాలో. దానికి ఎందుకు బాధ? వాడు కష్టపడ్డాడు. ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని, ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఐఏఎస్ కొడుకులు 4 ఐఏఎస్. దానికేందా వర్గీకరణ? దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని. చాలు, రేపు వస్తున్నాడు ఆయన, స్పందించాలి వర్గీకరణ పైన. నువ్వు పోతావు, నేను వర్గీకరణ చేస్తాను, మాలా మాదిగల్ని సెపరేట్ చేస్తాను, యునైట్ చేయనని నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం. రోడ్లపైకి వచ్చేదానికి పెద్ద టైం పట్టదు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని. ఏమీ జరగదు. చాలా బాధతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, క్రోధంగా ఉన్నారు. నేను తెలియజేస్తున్నా సున్నితంగా. వర్గీకరణ జోలికే రాబాక్. నువ్వెవరా? నీకు వాడెవడో జడ్జిలు, వాళ్ళకి తలతిక్క జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్లో ఏముంది అక్కడ? దాన్ని బట్టి ఈయనకు వేసేస్తున్నావు. తప్పు ఇది. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి అమిత్ షా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. పోయి అంబేద్కర్ని తిట్టడం ఎందుకయ్యా పార్లమెంట్లో? అంబేద్కర్ని తిడతారా? ఎంత గొప్పోడా అంబేద్కరు. అంబేద్కర్ గురించి చాలా ఉంది చెప్పాలంటే, నేను ప్రస్తుతాన్ని చెప్పటం లేదు. అంబేద్కర్ని ఎందుకు విమర్శిస్తావయ్యా అమిత్ షా? నువ్వు విమర్శించావు, క్షమాపణలు అడగాలి కదా. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాదాపు కోట్లాది మంది బాధపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఇదేనా? ఇందుక మీరు పార్టీ పెట్టుకుంది? అంబేద్కర్ని తిట్టేదానికా? ఎందుకు తిడుతున్నారా అంబేద్కర్ చేసిన పాపం ఏంటా? ఏం పాపం చేశాడు అంబేద్కర్? ఎందుకు అంబేద్కర్ని తిట్టాల్సి వచ్చింది అమిత్ షా? ఈరోజు భారత రాజ్యాంగాన్ని, మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమిత్ షా రాజ్యాంగంగా మార్చుకుంటున్నారు. ఈరోజు ఈవీఎంలు అనుమానమే లేదు, ట్యాంపరింగ్ చేస్తున్నారు, మారుస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అవసరం ఆడ మార్చుకుంటున్నారు ఈవీఎంలు. మొన్న ఒక ఆయన చెప్పాడు, ప్రపంచంలో కోటీశ్వరుడు అనుకుంటే ఏదైనా ఎథిక్స్ లేవు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడెక్కడో చంద్రమండలంలో ఉంటే ఇక్కడి నుంచి రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు. అటువంటిది ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. టెక్నాలజీ బాగా మారిపోయింది. ఈవీఎంలు ట్యాంపరింగ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది, కేంద్రంలో కూడా ఏర్పడింది అని నేను తెలియజేస్తున్నా. ఈవీఎం విధానమే వద్దు, దొంగ విధానం. తెలుసో తెలియకో తీసుకొచ్చారు. దీన్ని ఆపేయండి. అమెరికాలోనే అంత పెద్ద టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే లేదు. బ్యాలెట్ విధానానికి పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ 2 విషయాలకే నేను ఈరోజు ఆపుతున్నాను. మరి చివరిలో ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. జర్నలిస్టుల గురించి. మీరు కష్టపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. మీకు వచ్చే జీతాలు చాలా తక్కువ, ఇళ్లలో కష్టాలు ఎక్కువ. కనీసం ఇళ్ళు కట్టుకోండి. తిరుపతిలో మేమందరం మా జర్నలిస్టులకు మేము ఇళ్ళు కట్టించాం. అందరూ లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వరులు కూడా అయ్యారు, కారుల్లో ఉన్నారు. నేను ఈ దఫా విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జీ మీరు కానీ మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను. మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తలా 5 సెంట్లు ఇప్పించేదాన్ని నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను. ముఖ్యమంత్రితో అంటే నేను 300 ఎకరాలు టాటాకి ఇస్తానంటాడు. అంటే
ఇంకొకరికి 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు 5 లక్షల ఎకరాలు ఇంకొక ఆయనకి ఇస్తాడంట, బొంబాయిలో ఉండే ఆయనకి. మరి జర్నలిస్టులకు 5 సెంట్లే అడుగుతున్నా నేను, లక్షల ఎకరాలు అడగటం లేదు. ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, అయ్యా మా హయాంలోనే ప్రవేశపెట్టాం, మేము దొంగ పనులు చేయలేదు. ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఏది అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని, మేము జనాలకి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, వాళ్ళు తీసేస్తున్నారు. అట్టాగే ఈవీఎంలు మేము తీసుకొని వచ్చాం, మేము తప్పులు చేయలేదు, ఇటు పెట్టి మేము కొట్టలేదు. ఆడ మా దగ్గర తెలిసిపోయింది. సునీత విలియమ్స్ని రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు భూమిపైన కూర్చొని. ఈవీఎంలు మేనేజ్ చేయడం చాలా సులువు, వాళ్ళకి ఎథిక్స్ లేవు, ఏదైనా చేయగలరు అధికారంలోకి వచ్చేదానికి. ఎథిక్స్ ఉంటే మాకు ఎథిక్స్ ఉన్నాయి, మేము పొరపాట్లు చేయలే. వాళ్ళకి ఎథిక్స్ లేవు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం, ఈవీఎంలు వద్దు అని మేము తెలియజేస్తాం. ఆయన స్టాండ్ కరెక్టా కాదని అంటారా, అడుగుతారా? ఆయన కరెక్ట్ అయితేనేమి, కరెక్ట్ కాకపోతే దేశానికి వచ్చిన నష్టమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నష్టమైంది ఆయన వల్ల. నేను ఇంకొక మీకు తెలియని రహస్యాన్ని ఒకటి చెప్తా. ఆయన పైన 11 కేసులు ఉన్నాయి. జనాలు కూడా మహా తెలివిపరులు, అందుకే ఆయనకు 11 సీట్లు ఇచ్చారు. ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడడం, జనాలు మాట్లాడతారు. 11 కేసులు ఉన్నాయి ఆయన పైన, రిజిస్టర్డ్ కేసులు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11 అంటే అందుకొరకే వచ్చినాయి. ఆయన మరి కొన్ని కేసులు ఎక్కువ పెంచుకొని ఉంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేమో. మరి ఆయన తక్కువగా లిమిట్గా 11 సీట్లకే లిమిట్ అయ్యాడు. 11 ఎమ్మెల్యేలు వచ్చారు, ముద్దుగా వచ్చారు. దాని గురించి నేను ఆయన పోతే ఏం పోకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము ఉండమయ్యా, సమస్యలు ఉన్నాయి, వచ్చుళ్ళ మీ దగ్గరికే అటు రావచ్చు, ఆడకే పోయి మాట్లాడి. దానివల్ల భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం లేదు. వాళ్ళ సొంత నిర్ణయాలు రాని పోని, రాజీనామాలు కూడా పెట్టని, మాకు వచ్చిన నష్టం ఏముంది? ప్రజలు వాళ్ళని కోరుకోవటం లేదా, కాంగ్రెస్ని కోరుకుంటున్నారా? కాకపోతే మాకు నాయకత్వం సరిగ్గా లేదు. మాకు విశాఖపట్నానికి అంతా వచ్చి ఈ అభిదమ్మ మా సూర్యారావులు ఏదో అక్కడక్కడ చెదురు మెదురు నాయకులంతా వెళ్ళిపోయారు డబ్బు కొరకు. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర నాయకులు లేక మేము కొరతలో ఉన్నాం. మాకేమి సిద్ధాంతాలకి అయ్యా, అరే నాయన నువ్వు నాయకుడు అయ్యా, నాయకుడు అంటే ఎవరు? నీతి నిజాయితీ గల్లవాళ్ళు నాయకులంటే వాళ్ళు. వెళ్ళిపోయినారు తెన్నేటి విశ్వనాథం, మరి ద్రోణంరావు, మంచి వాళ్ళంతా వీళ్ళు బాటం శ్రీరామూర్తి లాంటి వాళ్ళందరూ పైకి వెళ్ళారయా. మాకు కొత్త వాళ్ళు కావాలయా, మంచోళ్ళు కావాలయా. మేమే ఇంటికి పోయి పిలుచుకొని వస్తాం. మంచి నాయకుడు క్యారెక్టర్ ఉండాలి, లేకుండా ఆడపోయారా? భారతదేశం ఇది విలువలకి సాంప్రదాయాలకి పుట్టిన ఊరు. స్టీల్ ప్లాంట్లో ఎన్ని ఏదో ఉన్నాయి, ఏదో చెప్తారు, ఎన్ని పొంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుద్దని. 100 ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినా ఈ ఉక్కు ఫ్యాక్టరీకి సమానం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.